జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఆ ఆకాంక్షను తెలపాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల ఉసురు పోసుకుంటుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్న కేటీఆర్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ చాలా పెరిగిందన్నారు. पुराना वाला हाल चाल नहीं है అని అన్నాడు. मैं क्या करूं महमूद भाई, फिर एक वोट का सजा 5 साल है ना, ఒక ఓట్ శిక్ష 5 ఏళ్ళు కదా అని నేను అన్నా. అంటే ఏమంటాడు తెలుసా మహమూద్ భాయ్, कोई तरकीब नहीं है क्या साहब, कोई तरकीब అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు. యాడున్నది ఉపాయం? ఉపాయం యాడున్నది అంటే మీ చేతులు ఉన్నది. జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు, లైన్లకు వస్తారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీహిల్స్ లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులోకి వెళ్ళి గట్టి గుద్దుతే అన్ని చక్కగా వెళ్తాయి. నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలే చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. 10 ఏళ్ళు హైదరాబాద్ ఎంత సురక్షితంగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో అదే ఇవాళ ఎట్లయింది? లైట్లు పనిచేయాయి, బుగ్గలు పనిచేయాయి, పొక్కలు ఊడిస్టోడు లేడు, డే లైట్ మర్డర్స్ అవుతాయి, డే లైట్ల జ్యువెలరీ షాప్ల మీద వాడు దోసుకుంటారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. మొత్తం 41% క్రైమ్ రేట్ హైదరాబాద్లో పెరిగింది. నిన్న మీరు వార్తలు చూడండి, ఇవాళ పేపర్లలో 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3 కొట్టుకపోయిన వర్షంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని. ఇవాళ ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది.